2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో తనుజ గారు. హలో సిరి గారు. సో అంటే ఇప్పటి వరకు మనం కండక్ట్ చేసిన రెజిన్ ఆర్ట్ క్లాసెస్కి అయితే మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? సో మనకైతే ఫుల్ కోర్స్ అయితే ఏప్రిల్ 5th నుంచి స్టార్ట్ అయ్యి 4 days అయితే రన్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే 10 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్స్ నేర్పిస్తాము. అండ్ యాడ్ ఆన్గా మనం దీంట్లో సర్టిఫికేషన్ ఇస్తాము. అట్ ద సేమ్ టైమ్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీరు ఏవైతే 10 ఆర్ట్స్ని నేర్చుకుంటారో ఆ ఆర్ట్స్ కూడా మీరు ఇంటికి తీసుకొని వెళ్ళి మీరు ఒక డిస్ప్లేగా మీ బిజినెస్కి అవి యూజ్ అయ్యేలా చేసుకోవచ్చు. సో అంటే దాంట్లో మనకి సర్టిఫికేషన్ ఈ 10 ఆర్ట్స్ ఉంటాయి అన్నారు కాబట్టి కమింగ్ టు సబ్జెక్ట్, అసలు ఆ 10 ఆర్ట్స్ ఏంటి, అవి నేర్చుకుంటే ఒక స్టూడెంట్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తప్పకుండా సిరి, ఈ 10 ఆర్ట్స్ అన్నవి మేము ఒక్కొక్కటి ఎలా రెగ్యులర్గా మనకి యూజ్ అవుతుంది అంటే మన కస్టమర్స్ ఎక్కువ మంది ఏవైతే లైక్ చేస్తారో అవి మాత్రమే మనము ఇందులో పెట్టడం జరిగింది. సో ఎగ్జాంపుల్స్ ఎలా అంటే పెండెంట్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ చూసుకుంటే ఈ మధ్య మన పేజ్లో కానీ లేకపోతే బయట మార్కెట్లో చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. సో బ్యాంగిల్స్ ఏంటివి, మనకు ఎవరైనా మన లవ్డ్ పర్సన్స్ ఏదైనా రోజ్ ఇస్తారు, సో ఆ రోజుతో మనం బ్యాంగిల్స్ చేసుకోవచ్చు, ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు, పెండెంట్స్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెస్, అన్నిటికీ వేరే రెజిన్స్ని యూస్ చేస్తాము. సో మనం ఏ టైప్ ఆఫ్ రెజిన్ వాడతాము, ఎలా యూస్ చేయాలో అవన్నీ కూడా చెప్తారు. అండ్ బ్యాంగిల్స్తో పాటు ఓషన్ థీమ్ నేర్పిస్తారు, జియోడ్ ఆర్ట్, అది ఒక క్లాక్ మీద. సో మీరు క్లాక్ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ వచ్చేసి వరమాల ప్రిజర్వేషన్. అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నారు అసలు వరమాల క్లాసెస్ మీరు ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని. మన ప్రీవియస్ బ్యాచెస్లో రెగ్యులర్గా అయితే కండక్ట్ చేశాము, బట్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ మనం ఇప్పుడు వరమాల క్లాసెస్ అయితే లాంచ్ చేస్తున్నాము. సో ఇందులో ఫ్లవర్ ప్రిజర్వేషన్ అన్నది ఉన్నది. సో ఒక వెట్ ఫ్లవర్ని ఎలా డ్రై చేయాలి, ఓకే, ఆ డ్రై చేయడం ఎలాగా, దాంట్లో ఒక 3-4 టైప్స్ ఉంటాయి. సో ఒక్కొక్క డ్రైయింగ్ ప్రాసెస్ ఒక్కొక్క అవుట్పుట్ని తీసుకొని వస్తుంది. చాలామంది రెజిన్ ఆర్టిస్ట్కి తెలియంది ఏంటంటే డైరెక్ట్ వెట్ ఫ్లవర్ని పెట్టేస్తారు. అలా పెట్టేస్తే ఏమవుతుంది, దాని కలర్ చేంజ్ అవ్వడం, ఒక కెమికల్ రియాక్షన్ అవుతుంది. ఎందుకంటే రెజిన్ అన్నది ఒక హార్మ్ఫుల్ కెమికల్ కాబట్టి. సో అది కూడా మనం మెథడ్స్ అయితే నేర్పిస్తాం ఫ్లవర్ ప్రిజర్వేషన్లో. అండ్ ఆల్సో ట్రేస్ నేర్పిస్తాము, ఫోటో ఫ్రేమ్స్ నేర్పిస్తాము. ఇలా ఆల్ డిఫరెంట్ 10 మోడల్స్ అయితే మనము ఈ ఫుల్ కోర్స్లో నేర్పడం జరుగుతుంది. సో అసలు చాలా మందికి ఒక డౌట్ వస్తుంది ఏంటంటే అసలు ఈ రెజిన్ ఆర్ట్ ఏంటి, మనం ఇది డైలీ బేసిస్న ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో బేసిక్ ఇది చాలా లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అనమాట. అండ్ యూ గెట్ హయ్యర్ ప్రాఫిట్స్, చాలా ఎక్కువ లాభాలు వస్తాయి. అండ్ మీకు చాలా సింపుల్గా అయ్యే బిజినెస్. దీనికి పెద్ద ఇంటీరియర్స్ ఇవేమి అవసరం ఉండవు. జస్ట్ మీకు ఒక ఇంట్లో ఒక రూమ్, ఒక టేబుల్, ప్రాపర్ ఎక్విప్మెంట్ లైక్ మీకు కటింగ్ మిషన్ కానీ, రెజిన్ కానీ, మౌల్స్, యాక్సెసరీస్, టూల్స్ ఇవన్నీ ఉంటే మీకు జస్ట్ మంత్కి ఒక 60,000 to 70,000, దట్ ఈస్ ద మినిమం అమౌంట్. మీరు ప్రాపర్ మార్కెటింగ్ కానీ ప్రాపర్ బిజినెస్ కనుక చేస్తే మీకు ఆ అమౌంట్ అయితే పక్కాగా వస్తుంది. ఓకే, అండ్ అసలు దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటి, రెజిన్ ఆర్ట్ అన్నది ఎందుకు మనము చూస్ చేసుకుంటాం యాజ్ ఎ గిఫ్ట్గా. సో బేసిక్గా మెమొరీస్ అంటే చాలా మందికి ఇష్టం కదా సిరి. సో ఎవరికి ఉండదు, అరే ఒక గిఫ్ట్ ఇస్తే అది లైఫ్ లాంగ్ ఉండాలి అనేసి ఉంటుంది. సో ఈ రెజిన్ ఆర్ట్తో మనకి నచ్చిన ఇంపార్టెంట్ అయిన ఏవైతే ఐటమ్స్ ఉంటాయో ప్రతి దాన్ని మనం ప్రిజర్వేషన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంటుంది, కొంతమందికి సెంటిమెంటల్ ఉంటుంది. ఓకే, వాటర్ బాటిల్ కూడా నా ఫ్రెండ్, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ వాడాడు, అది నాకు లైఫ్ లాంగ్ ఉండాలి గుర్తుగా అంటే మనం వాటర్ బాటిల్ని కూడా రెజిన్లో పెట్టి ప్రిజర్వేషన్ చేసుకోవచ్చు. అలానే పూలదండలు, బాసికాలు, అక్షంతలు, జీలకర్ర బెల్లం, తర్వాత వాళ్ళు యూజ్ చేసిన బ్యాంగిల్స్ పెళ్లిలో అయితే గనక, అండ్ బేబీ మెమొరీ ప్రిజర్వేషన్లో అయితే గనక అంబ్లికల్ కార్డు, ప్రెగ్నెన్సీ కిట్, వాళ్ళు యూజ్ చేసిన టాయ్స్, అలా అంటే ఒక పర్టిక్యులర్ అకేషన్కి కాదు రెజిన్ ఆర్ట్, ఎవ్రీథింగ్ ప్రతి దానికి కూడా ఇది సూట్ అయ్యే ఒక బిజినెస్. సో కాబట్టి ఈ బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే మీకు ఇంప్రూవ్మెంట్ అంటే గ్రోతే ఉంటుంది కానీ డౌన్ఫాల్ అంటూ ఉండదు. బికాస్ మెమొరీస్ని ప్రిజర్వేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అందరూ కూడా దాన్ని ఫీల్ అవుతారు ఫస్ట్. అండ్ కాబట్టి మనకి పాస్ట్ 1.5 year నుంచి రెజిన్ ఆర్ట్ మన ఏపీ అండ్ తెలంగాణలో చాలా ట్రెండింగ్ అవుతుంది. సో ఎప్పుడైతే బిజినెస్ అంత బూమ్ అవుతుంది అంటే లైక్
చాలా హైప్ ఉంది మార్కెట్లో అన్నప్పుడే మనం కూడా నేర్చుకొని స్టార్ట్ చేస్తే మీరు కూడా ఒక ఇండిపెండెంట్గా యూ కెన్ ఎర్న్ అమౌంట్ అనమాట. ఇది అసలు ఎవరెవరికి ఎక్కువ యూజ్ అవుతుంది అంటే బేసిక్గా హౌస్ వైఫ్స్ ఎక్కువ మంది. సో హౌస్ వైఫ్ అనే కాకుండా పార్ట్ టైం జాబ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 20,000 వస్తుంది, వాళ్ళకి ఆ ఇన్కమ్ సరిపోదు. సో ఇంకేదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఒక థాట్ ఉంటుంది. బట్ మార్కెట్లో ఇప్పుడు ఏ బిజినెస్ పెట్టినా కూడా చాలా ఎక్కువ, మినిమం 1 lakh పెట్టాలి, లేకపోతే 2 lakhs పెట్టాలి. బట్ దీనికి అలా కాదు కదా. లైక్ మనకు ఒక 15,000 నుంచి 30,000 వరకు ఉంటే మనమే ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ అది కూడా మనకి బయట ఒక యూనిట్ లాంటిది అవసరం ఉండదు. డైలీ 2 hours 3 hours మనం టైం స్పెండ్ చేస్తే మీరే ఓన్గా ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. హౌస్ వైఫ్స్కి ఎలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడైతే మనకి అప్కమింగ్ అంతా సమ్మర్ హాలిడేస్. సో పిల్లలందరికీ స్కూల్స్ అయిపోయినాయి, మొత్తం ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో వాళ్ళకు కూడా ఏం చేయాలి ఇంట్లో ఉండి అన్నది ఉంటుంది కదా. సో ఆ ఖాళీ టైంనే మనము ఇన్కమ్ సోర్స్ లాగా జనరేట్ చేసుకోవచ్చు. సో సింపుల్గా దీంట్లో ఏం లేదు, మీకు అసలు దీంట్లో నాలెడ్జ్ లేకపోయినా కూడా మీరు మన క్లాసెస్ని కనుక అటెండ్ అవుతే కంప్లీట్ గైడెన్స్ అన్నది ఇస్తారు. అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఎలా మనం ప్రోడక్ట్ స్టార్ట్ చేయాలి, దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎవరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు, ఇన్ కేస్ కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మేము చెప్తాము బిఫోర్ స్టార్టింగ్ ద క్లాసెస్, మీకు కనుక సో ప్రాబ్లమ్స్ ఉంటే బెటర్ డోంట్ జాయిన్ దిస్ క్లాసెస్ అనేసి మనం ముందే చెప్పడం జరుగుతుంది. అండ్ దాని తగ్గట్టు మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలా లేదా అన్నది డిసైడ్ అవ్వచ్చు. అండ్ దీంట్లో మనం ప్రికాషన్స్ చెప్పడం జరుగుతుంది, అలానే సర్టిఫికేషన్ ఇస్తారు. అండ్ మనం అనుకున్నట్టు ఆల్రెడీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ప్లస్ పాయింట్స్ అన్నమాట. ఏపీ తెలంగాణలో మనది చాలా పెద్ద అకాడమీ. ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో క్లాసెస్, ఎన్నో వర్క్షాప్స్ అయితే కండక్ట్ చేశాము. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో కూడా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా చాలా క్విక్గా గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎనీ డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. సో ఈ కోర్స్ అటెండ్ అవుతున్న వాళ్ళకి ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం మార్కెటింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే అసలు మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనం మార్కెటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఏమేం ప్లాట్ఫామ్స్ ఉండాలి, ఏ రకంగా మనము రీల్స్ అన్నవి రీచ్ అవుతాయి, ఆ విషయాలు కూడా మనము ఈ క్లాసెస్లో లాస్ట్ డేలో నేర్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో ప్రోడక్ట్స్ ప్రైజింగ్ ఎలా పెట్టాలి, మార్కెట్లో దీన్ని ఎంతకి అమ్మాలి, ఎలా అమ్మాలి, ఇవన్నీ కూడా కోర్స్లో అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో 6 months ఆఫ్ గైడెన్స్ ఉంటుంది మీకు. ఎనీ టైమ్ సపోర్ట్ ఉంటుంది 6 months వరకు. అండ్ దీంతో పాటు సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బిజినెస్ అయితే కనుక పిల్లలైనా, పేరెంట్స్ అయినా, ఉమెన్, మెన్, దీనికి ఎటువంటి జెండర్ డిఫరెన్స్ లేదు. అబోవ్ 15 years ఎవరైనా కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, యంగ్ ఆంటర్ప్రెనర్స్ అవ్వాలి, లేకపోతే ఉమెన్స్ అయితే కనుక ఖాళీగా ఉన్న వాళ్ళు ఇన్కమ్ సంపాదించాలి అని అంటే కనుక ఈ రెజిన్ ఆర్ట్ అయితే చాలా సూట్ అవుతుంది. అండ్ మనము ఈ సమ్మర్ క్యాంప్ లాగా ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మీకు ఆఫర్ కూడా రన్ అవుతుంది రైట్ నౌ. సో ప్రీవియస్ బ్యాచెస్ కి అయితే మనకు ప్రైజింగ్ వేరు ఉంటుంది, రైట్ నౌ అయితే ఆఫర్ లో అయితే ప్రైజ్ ఉంది. సో ఇందాక మీకు చెప్పినట్టు ప్రతి ఒక్కటి కూడా అన్ని ఇన్వాల్వ్ అవుతాయి అనమాట ఈ కోర్స్ లో. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి మీరు కూడా ఒక ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలి, రెజిన్ ఆర్ట్ అనుకుంటున్నారో, మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదిస్తే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.